హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఈ వీడియోలో నేను మీకు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీరు రెస్టారెంట్లో తిన్న ఫీల్ మీకు కలుగుతుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. ముందుగా నేను ఈ పన్నీర్ బటర్ మసాలా చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసి పన్నీర్ని నేను ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 by 1 యాడ్ చేసి గరిటెతో కలియబెట్టుకుంటూ జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చాక గరిటెతో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బటర్ పీసెస్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ తీసుకోవాలి. ఈ బటర్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక 3-4 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను వీటి కోసం ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం కలిసేలాగా గరిటెతో ఒకసారి కలబెట్టుకొని ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆనియన్స్ అనేటివి హాఫ్ వరకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా అల్లము, ఒక 3 వెల్లుల్లిపాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకొని కొద్దిగా పసుపు, అంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా పెరుగు, ఆ మసాలాలు మొత్తం కలిసేలాగా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి. నేను ఈ బటర్ పన్నీర్ మసాలా కోసం 2 మీడియం సైజ్ టమోటాస్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమోటాస్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేలాగా గరిటెతో కలియబెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ టమోటాస్ అనేటివి మగ్గించుకోవాలి. ఇప్పుడు టమోటాస్ అనేటివి మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారి పెట్టుకొని ఆ తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని కాస్త బటర్ యాడ్ చేసి ఆయిల్ బటర్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఉల్లిపాయని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలియబెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసి
ఒకసారి గరిటెతో కలియబెట్టుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మీరు చూసినట్లయితే పన్నీర్ బటర్ మసాలా ఈజ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.